ఇది కాకుండా లైక్ ఎప్పుడైనా మీ వాళ్ళకి కానీ ఎవరైనా కానీ సొసైటీలో మీరు ఎలాంటి చేంజ్ కోరుకుంటున్నారండి? సొసైటీలో ఎలాంటి చేంజ్ కోరుకుంటున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, రియల్ జోగినికి ఫేక్ జోగినికి మీకు తెలుస్తుంది. ఇన్ని ఇంటర్వ్యూస్ చూస్తున్నారు, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో మా వాళ్ళది పైన ఇంటర్వ్యూలు చేస్తూనే ఒక్కొక్కరిది 10 ఇంటర్వ్యూస్ ఉంటున్నాయి. సో జోగిని అంటే అమ్మవారికి మా అంకితం. ఇప్పుడు కొంతమంది శివశక్తి ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, లైక్ నార్మల్ పర్సన్స్ కూడా ఉంటారు. మీరు వాళ్ళందరితో మాట్లాడినట్టు మాతో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీరు క్లియర్గా వినండి. జోగిని అందరి విషయం పక్కన పెడితే కొంతమంది జోగినీస్ ఉన్నారు, లైక్ అబ్బాయి నుంచి అమ్మాయికి మారిన వాళ్ళు. వాళ్ళందరూ ఏంటి అంటే సర్జరీస్ చేయించుకొని ఉంటారు, మనసు చాలా సున్నితంగా ఉంటుంది. వీ డోంట్ హ్యావ్ ఎనీ హార్మోన్స్ ఏమీ మాకు ఉండవు. సో ఈజీగా మేము ఎలా అంటే ఎవరనేది అని చెప్తే దానికి అట్రాక్ట్ అయిపోతాము. సో అలా ఉన్న క్రమంలో కొంతమంది అబ్బాయిలు ఏం చేస్తూ ఉంటారంటే జోగినీస్కో ప్రేమ అది అని చెప్పేసి వాళ్ళు చేసుకోకూడదు. జోగినీస్ మ్యారేజ్ చేసుకోకూడదు. మాకు చిన్నప్పుడే అమ్మవారితో కళ్యాణం చేసేస్తారు. సో పెళ్లి చేసుకొని వాళ్ళని వాడుకొని శారీరకంగా. రీసెంట్గా నేను చూసాను, తమిళనాడులో ఒక దేవదాసిని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రేప్ చేసి చంపేశారు. ఇంకొక రీసెంట్గా హైదరాబాద్లో దీపికా బోనం. సో ఇవన్నీ చూసారు, మీరు అందరు కూడా నేర్చుకోవాలి. ఇంకో సొసైటీలో జోగినికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు మాకేదో పెద్ద నగలు కిరీటాలు పెట్టకపోయినా పర్లేదు, ఇక్కడ జాతరలో వెళ్ళినప్పుడు చేతులెత్తి మొక్కండి, మమ్మల్ని హర్ట్ చేయొద్దు, అదొక్కటి చాలు. ఇంకా నేనేం కోరుకోను. గాడ్ బ్లెస్. దేవుడి వల్ల అయితే ఇప్పుడు ప్రతి ఒక్క జాతరలలో కానీ ఎక్కడన్నా కానీ మా పెద్దవాళ్ళు కొంతమంది మేము ప్రొటెస్ట్ చేయడం వల్ల మాకు సపరేట్ క్యూ లైన్స్ అవన్నీ అరేంజ్ చేశారు. ఓకే. ఇంకోటి చేంజ్ పడుతుంది రావడానికి, ఇంకా టైం పడుతుంది చేంజ్ అవ్వడానికి. చాలామంది పిల్లలు కూడా ఇప్పుడు చేంజ్ అయ్యారు. ఇంతకుముందులా లేదు. ఇంతకుముందు జాతరలలో వస్తే చిల్లరగా చేసేవాళ్ళు పిల్లలు, ఇప్పుడు అలా ఏం లేదు. అందరూ మొక్కుతున్నారు, మంచిగా చూస్తున్నారు. కానీ నేనేమంటున్నాను, ఇంకొక చేంజ్ ఏంటి అంటే, ఇప్పుడు వచ్చే పిల్లలు ఎవరైతే జోగినీస్గా మారి ఇన్ కేస్ నాలాంటి సిచ్యువేషన్ ఉందో వాళ్ళ పేరెంట్స్తో ఉండాలి, పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి జోగిని అనే ట్యాగ్ లైన్ తీసేయాలి. నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఇదే చెప్తున్నాను, జోగిని అనే ట్యాగ్ లైన్ తీసేసేయాలి, శివశక్తి అనే పెట్టుకోవాలి. ఎందుకంటే జోగిని అంటే దేవుడికి అంకితం, దేవుడితో ఉండాలంటే ఈరోజు వాళ్ళతో సెట్ అవ్వదు. సో అందుకని వాళ్ళు ఒక శివశక్తుల్లానే బతకాలి. ఇన్ కేస్ వాళ్ళు ఓకే అనుకుంటే, ఇప్పుడు ఒక మాట దేవుడు చాలా మంది ఉన్నారు, వైఫ్స్ ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, దేవుడితో ఉంటూ ఉంటారు. సో అలా ఉండడానికి ట్రై చేయండి అని చెప్తాను. లైఫ్ని పాడు చేసుకోవద్దని చెప్తాను.